Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, thumbnail ఆల్రెడీ చూసే ఉంటారు. మనకి ప్రీ ఫైనల్లో మన మెటీరియల్ నుండి తెలుగులో 100/100 మార్క్స్ అనేవి రావటం జరిగింది. పబ్లిక్లో కూడా ఇదే రిపీట్ అవుతుంది ఖచ్చితంగా. సో ఇంతవరకు చాలామంది మన మెటీరియల్స్ అయితే తీసుకున్నారు. 3000+ మెంబర్స్ కేవలం కాంబో ప్యాకే తీసుకున్నారు. ఇంకా సింగిల్ మెటీరియల్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా తీసుకోకపోతే వెంటనే అయితే మన మెటీరియల్స్ తీసుకోండి. విత్ ప్రూఫ్తో మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. 100కి 100 వచ్చినవి మీకు పేజీ నెంబర్తో సహా చెప్తాను. ఆన్లైన్ క్లాసెస్ ఫర్ ఏపీఆర్జేసీ, టీఎస్ఆర్జేసీ, పాలీసెట్ కేవలం 600కే ఉన్నమ్మా. అది కూడా 31st 3rd 2024 వరకు మాత్రమే ఈ ఆఫర్. త్వరపడి తీసుకోండి. ఈ ఆఫర్ అనేది త్వరలో ఎక్స్పైర్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ చాలా మంది మన ఆన్లైన్ క్లాసెస్ని ఫాలో అయ్యి డైరెక్ట్గా మన ఆన్లైన్ క్లాసెస్లోని బిట్సే రావటం జరిగింది. ప్రీవియస్ ఇయర్ బిట్స్ మొత్తము మీకు పిన్ పాయింటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతిదీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్లాసెస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అదేవిధంగా నా నెంబర్ కూడా ఉంటుంది, కాల్ చేయొచ్చు. క్లియర్గా వినండి. ప్రూఫ్ అనేది మీ ముందే పెడతాను. మీ క్వశ్చన్ పేపరు, మీ ప్రీ ఫైనల్ ఏదైతే ఎగ్జామ్ రాసారో ఆ క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకోండి. అలాగే మన మెటీరియల్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన మెటీరియల్ బుక్ పక్కన పెట్టుకోండి. పేజీ నెంబర్స్ నేను చెప్తాను, ఆ క్వశ్చన్స్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 100కి 100 ఎంత అద్భుతం అంటే ఈవెన్ అర్థాలు, నానర్థాలు, వ్యతిరేక పదాలు కూడా మన మెటీరియల్స్ నుండే వచ్చాయి. క్వశ్చన్స్ ఎలా అయినా వస్తాయి, ఏ మెటీరియల్స్ నుండి అయినా. అర్థాలతో పాటు నానార్థాలతో పాటు అన్నీ రావటం అంటే అది మాటలు కాదు. బట్ అటువంటి మెటీరియల్స్ నాట్ ఓన్లీ తెలుగు, ప్రతి సబ్జెక్ట్లో కూడా అదే విధంగా రావటం జరుగుతుంది. మెటీరియల్తో పాటు మోడల్ పేపర్స్ కూడా ఇచ్చాను. ఇన్ కేస్ ఆ మెటీరియల్లో ఏదైనా క్వశ్చన్ మిస్ అయితే మోడల్ పేపర్లో కవర్ అవుతుందనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది కాంబో ప్యాక్. కాబట్టి ఎవరైనా తీసుకోకపోతే ఆ మెటీరియల్ తీసుకోండి. మీకు ఇప్పుడు పేజీ నెంబర్లో డీటెయిల్గా ఒకసారి చెప్తాను, క్లియర్గా చూడండి. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి మన మెటీరియల్లో పేజీ నెంబర్స్ ఇక్కడ వేయటం జరిగింది. మీరు క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ క్వశ్చన్ అనేది మన మెటీరియల్లో 15th పేజీలో 10th క్వశ్చన్ అమ్మా. అదేవిధంగా ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్స్ ఉంటాయి కదా, అలాగే 16th పేజీలో 22 క్వశ్చన్ చూసుకోండి. రెండు ఇచ్చాడు, ఒకటే మనం రాయాలి, బట్ రెండు ఇవ్వటం జరిగింది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 26th పేజీలో 17th క్వశ్చను, మరియు ఇంకొక ఆప్షనల్ క్వశ్చన్ వచ్చేసి 18th క్వశ్చన్. ఇదే పేజీలో 18th క్వశ్చన్, బట్ అది మోడల్ అనమాట, చిత్రగీవం. ఈ విధంగా ఇది పేజీ, అలాగే క్వశ్చన్ నెంబరు, 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, ప్రతిదీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ ఒకసారి పేపర్ దగ్గర పెట్టి చెక్ చేసుకోండి. 6th, 7th, 8th, 9th ఇక్కడ ఒకటి మోడల్ అమ్మ. ఇక్కడ ఇది మోడల్ అంటే జానపదం నుండి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనకి సామెతలో ఎవరు రాయమని ఇస్తాడు. జానపద లెసన్ నుండి అనకుండా పల్లెల నుండి అంటాడు. జానపదం యొక్క లెసన్ అనేది పల్లెలకు సంబంధించింది కాబట్టి రెండు ఒకటే. కాబట్టి అలాగే చూడండి. అలాగే మనకి ఇక్కడ 11th, 16th క్వశ్చన్ చూసుకోండి. ప్రతిదీ 13thలో ఆ, అలాగే 14thలో ఆ అంటే గ్రామర్ పార్ట్, ప్రతిదీ కూడా మన మెటీరియల్ నుండి ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోండి. ప్రతిదీ పేజీ నెంబర్స్ వేసాను. ఇక్కడ నేను ప్రతి పేజీ నెంబరు నేను చదవదలుచుకోవట్లేదు, క్లియర్గా మీరు మెన్షన్ చేశాను కాబట్టి అటు చూసుకోండి. ఇగోండి 20, 21, 22, 23, 24 ఇగోండి పేజీ నెంబర్ 74 10th క్వశ్చన్ అలా అనమాట. క్వశ్చన్ నెంబర్తో సహా మీకు వేయడం జరిగింది. ఇక్కడ 28th వచ్చేటప్పుడు మోడల్ అమ్మ, చూసుకోండి. రెండు కూడా డైరెక్ట్ కాదు, మోడల్లో వచ్చాయి. ఇలా 33 క్వశ్చన్స్ కూడా మన మెటీరియల్ నుండే రావటం జరిగింది. సో చూసారు కదా, ఇది మన మెటీరియల్ యొక్క ప్రాధాన్యత, ప్రత్యేకత. కాబట్టి ఎవరైనా ఇంకా మెటీరియల్ తీసుకోకపోతే తీసుకోండి. అలాగే ఇంకా ఎవరికైనా అవసరం ఉంటుందేమో మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ వీలైనట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే మీలాంటి ఎంతోమందికి వీడియో అనేది, ఈ మన మెటీరియల్ అనేది ఉపయోగపడుతుంది 10th క్లాస్లో మంచి మార్క్స్తో అయితే పాస్ అవ్వడానికి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.